క్రమశిక్షణ, అంకిత భావం, చిత్తశుద్ధితో ఉత్తమ విద్యా బోధన చేస్తున్న వద్దరాజు మాస్టర్ నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని జిల్లా తెలుగుదేశం పార్టీ పూర్వపు ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ అన్నారు. రాత్రి రంగంపేట మండలం వడిచలేరు గ్రామంలో శ్రీ ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా కరెస్పాండెంట్ ఉండవిల్లి పద్మరాజు ఆధ్వర్యంలో మల్లిన ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ట్యూషన్ సెంటర్లతో పాటు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి గ్రామంలో త్రిబుల్ ఐటీకి ఎక్కువ మంది విద్యార్థులు విజయం సాధిస్తున్నారంటే వద్దరాజు మాస్టర్ కృషి అనిర్వచనీయమన్నారు. సుమారు 5,000 మంది విద్యార్థులకు వ్యాపార దృష్టితో కాకుండా గ్రామ విద్యాభివృద్ధితో పాటుపడుతూ సేవలు అందిస్తున్న వద్దరాజు అభినందనీయుడని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సభ్యులు కొల్లాటి ఇజ్రాయిల్ అన్నారు. ఈ సమావేశంలో మాజీ మండల అధ్యక్షుడు పూతుల బులివీర్రాజు, DCMS మాజీ ఉపాధ్యక్షులు పూతుల వెంకటరాజు, నన్నయ్య యూనివర్సిటీ ఆచార్యులు పి రాజశేఖర్, NVV సత్యనారాయణ, మండల ప్రైవేట్ పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు పి ప్రసాద్, JNTU ఆచార్యుడు ఏ పాపారావు, గీతం స్కూల్ కరెస్పాండెంట్ VSP చౌదరి తదితరులు మాట్లాడారు. విద్యా వ్యవస్థలో విశిష్ట సేవలు అందిస్తున్న మల్లిన ప్రవీణ్ కుమార్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సర్టిఫికేట్లు, బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, చిత్తలూరు రుద్రమ్మదేవి, కూర్మారావు, భీముడు, శ్రీధర్, అచ్చారావు, కాటన్, నాని, AVS మూర్తి, మండలంలోని పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్య కమిటీ కరెస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆవిడ ఎన్నట్లోనూ సహకరించాలి. వీళ్ళందరినీ నిలపడానికి ఉపయోగపడేది భూమి కాబట్టి భూమి రుణం తీర్చుకోవాలి. మన రొట్టె మనం తినడం ప్రకృతి, పక్కోడి రొట్టె లాక్కు తినడం వికృతి, మన దగ్గర ఉన్న రొట్టె 10 మందికి పంచిపెట్టడం సంస్కృతి. మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన దేశం. ఏనాలో మన తల్లి ఏం చేస్తుందంటే, ఒక ఇంట్లో తల్లిగారు వీడియో గేమ్ చూస్తూ వంట చేస్తూ వంటగదిలో ఉంటుంది, తండ్రి గారు ఒక సోఫాలో కూర్చొని విద్యార్థుల్ని మంచిగా తీర్చిదిద్దడం భవిష్యత్తులో. ఎందుకంటే పునాది గట్టిగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒక బిల్డింగ్ నిలబడాలంటే బేస్మెంట్ సరిగ్గా లేకపోతే కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి పునాదిని మన గ్రామంలోనే మన మారుతి కాన్వెంట్ అవ్వచ్చు, లేకపోతే మన ప్రతిభ అవ్వచ్చు. మరి చక్కగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పూర్తిగా వారి పట్ల సమయం కేటాయించి, భద్రాజు గారి గురించి కూడా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఎవరైనా కమర్షియల్గా చేసి ఈ రోజుల్లో ఒక భద్రాజు గారు ప్రతిభా స్కూల్కి సంబంధించే కాదు, ఏదైతే మన జడ్పీ హై స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఉన్న విద్యార్థుల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి అక్కడ ఉన్న, ఎందుకంటే ప్రైవేట్కి వస్తున్నారంటే ఆ విద్యార్థుల పట్ల ఎవరైనా శ్రద్ధ తీసుకుంటారు. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ పట్ల కానీ, విద్యార్థుల సమస్యల పట్ల కానీ, అలాగే ఆ స్కూల్లో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ, ఇంకా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి కానీ భద్రాజు గారు పూర్తి దృష్టి పెట్టి ఇక్కడ ఎంత శ్రద్ధ తీసుకుంటాడో జడ్పీ హై స్కూల్కి కూడా అంత శ్రద్ధ తీసుకుని, నిజంగా ఇది చాలా గొప్ప విషయం. అందుకనే భద్రాజు గారిని కూడా గత 14-19 సంవత్సర కాలంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా మరి ఈ స్కూల్ చైర్మన్ ఉండకూడదని ఆ రోజు మరి భద్రాజు గారిని పెద్దలందరూ కూడా ఆ రోజు నిర్ణయించి, నాకు తెలిసి మరి ఇక్కడ ఉన్న చాలామంది కరెస్పాండెంట్స్ ఉన్నారు కాబట్టి ఏ స్కూలు అధినేతని కూడా విద్యా కమిటీ చైర్మన్గా నియమించిన సందర్భం నాకు తెలిసి లేదు. మా గ్రామంలో భద్రాజు గారిని పెట్టేవాడు. నిజంగా దానికి ఆయన కూడా అంత శ్రద్ధగా మన జడ్పీ హై స్కూల్ అభివృద్ధి విషయంలో మరి అహర్నెస్లు కృషి చేసి ఒక రోల్ మోడల్గా మరి ఆయన పనిచేయడం జరిగింది. దానికి భద్రాజు గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.